ఒక బిడ్డను కోల్పోతే ఆ శోకం ఘోరం. కానీ ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. అయినా బాధ, అయినా ఏడుపు, కానీ దేవుడు తన పిల్లల కోసం ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు కన్ను మూస్తే తీర్పు ప్రకారం వాళ్ళు నరకానికి వెళ్ళాలి, నిత్యము మండే అగ్నిగుండానికి వెళ్ళాలి. రోజంతా 8 గంటలు పనిచేస్తే 8వ గంట అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు, నీ పని అయిపోయినట్టు. 6 రోజులు కష్టపడి పనిచేస్తే ఆదివారం సెలవు వస్తుంది, విశ్రాంతి. కానీ నరకంలోకి ఒకడు ప్రవేశిస్తే 1000 ఏళ్ళైనా విశ్రాంతి ఉండదు. ఇది కహాని కాదు, నగ్న సత్యం. అర్థమైందా నేను చెప్పింది? నరకంలోకి ఎందుకు వేస్తాడన్నా అంటే మీరు చెప్పండి. తోట నాటే రైతు మొక్కల్ని ఎంత బాగా తెచ్చుకుంటాడు, ఎంత ప్రేమగా తెచ్చుకుంటాడు, ఎంత ఇష్టంగా నాటుతాడు, దానికి రోజు ఎంత ఇష్టంగా వ్యవసాయం చేస్తాడో కదా. దాని చుట్టూ పాది తవ్వి దానికి మంచి ఎరువు వేసి నీళ్లు పెట్టి అది ఎదిగి పెద్దదై కొమ్మలేసి అనుగొమ్మలేసి పెరుగుతూ ఉంటే ఎంత సంతోషపడతాడో. ఫలించాల్సిన గడువు వచ్చిందాక దాన్ని పసిబిడ్డలాగా చూస్తాడా చూడడా? తోటలు వేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. ఎట్ట చూస్తారు మీరు? అంతే చూస్తారా, లేకపోతే ఎట్ట పెడితే ఎట్ట చూస్తారా? మొక్కను ఒక పసిబిడ్డలాగా చూస్తారు. ఎంత ప్రేమిస్తారో, దానికి ఏది తక్కువగా నీరు. కొద్దిగా వడబడిందంటే మందు తీసుకొచ్చి కొడతారు, కొద్దిగా ఏదన్నా మార్పు వచ్చిందంటే వెంటనే నీళ్లు పెడతారు, బలం వేస్తారు, దాన్ని అసలు నిరంతరం కనిపెడతారు. దాని నిర్ణయ కాలంలో ఫలించలేదనుకో ఆగుతారా? ఎక్కడ తేడా పడింది అని మళ్ళా వ్యవసాయం చేస్తారు, మళ్ళా దానికోసం కష్టపడతారు. మరుసటి ఏడన్నా ఫలించిద్దేమో, ఈ మొహానికి బలం చాలేదనుకుంటాను, ఈసారి బాగా బలం పెట్టి చూస్తానని మళ్ళా బలం వేసి మళ్ళా దానికి కష్టపడతారు. 2 ఏళ్ళు చెట్టేమో తేలుతుంది కానీ ఫలం లేదు. చుట్టుపక్కల 4-5 చెట్లకి సరిపోయినంత నేలను ఆక్రమిస్తుంది, పెరుగుతూ ఉంది, కానీ 2 ఏళ్ళు చూసినా కాపు లేదు. నరక బుద్ధి కాల. ఏంది చెట్టు చూస్తేనే ఎంత ఉంది, ఇది కాపు లేదు ఏందని 3వ ఏడు కూడా కష్టపడ్డాడు పాపం, కాపు రాలా. ఏం చేస్తావు నువ్వు? తోట యజమానిగా నువ్వేం చేస్తావు చెప్పమ్మా? నువ్వు చెప్పు, ఏం చేస్తావు? నీ ఎంతైనా ఇష్టంగా నాటాగా, కాపు కాయకపోతే కాగిపోయిందిలే ఉండని అని దాన్ని అలానే ఉంచితే ఏం చేసుకోను? ఎందుకు దాని ప్లేసు? అప్పుడు ఏం చేస్తావు తెలుసా? చెప్పేదేముంది, మొదలు కంట నరికి ఆ వేరుతో సహా దాన్ని పెరికి మొదలు వేరు మొత్తం ముక్కలు చేసి నీళ్ళల్లో నానేసుకుంటావు. అంతేగా? బ్యాంకులో వేసుకుంటావా? ఆ మొదలను ముక్కలు తీసుకెళ్ళి బ్యాంకులో వేసేస్తావా? మరి ఏం చేస్తా? బీరువాలో పెట్టుకుంటావా? గరిసెలో నింపుకుంటావా? గరిసెలో మీరు చెప్తా ఉండాలి ఏం చేస్తారో. గరిసెలో నింపుతావా అంటే మీరు చెప్పాలి ఎందులో వేస్తానని పెద్దగా. మీరు అదే కంటిన్యూ చేస్తూ ఉండండి. బీరువాలో పెట్టుకుంటావా నేను అంటా, మీరేమంటారు? పొయ్యిలో పెడతా అంట, అగ్గిలో వేస్తాను, పొయ్యిలో పెడతాను, అంతేగా? రైట్, మీరు చెబుతూ ఉండండి. దాచిపెట్టుకుంటావా మీరేం చెప్పాలా? అదేగా, మరి ఇంకేమైనా చేస్తారా? బీరువాలో పెడతావా? రైట్. ఇంటికి తీసుకొచ్చి రంబులో వేసి నానబెడతావా? చెప్పండి, ఏం చేస్తారు? ఏమండి, ఇన్ని రకాలు అడిగితే ఏదో ఒకటి చెప్పాలి, కానీ ఎన్ని అడిగినా సరే పొయ్యిలో పెడతా, తగలబెడతా, దాన్ని బూడిద చేస్తా,
ఏందండి ఇది? తెస్తివి, ప్రేమగా నాటితివి, నీళ్లు పోస్తివి, ఎరువు వేస్తివి, పెంచి పెద్ద చేస్తివి. నువ్వు ఆశించిన ఫలం కనపడకపోయేసరికి నరికి పొయ్యిలో పెడతానంటివి. ఇదే పని దేవుడు చేస్తానంటేనేమో అట్టెట్ట చేస్తాడులే అంటంటివి. మరి ఏం చెప్పాలి నీకు? ఇప్పుడు అర్థమైంది మీకు బాగా. దేవునికి స్తోత్రం. ఇదే పని దేవుడు చేస్తాడంటే అట్టెట్ట చేస్తాడులే అంటాను. అట్ట ఎందుకు చేయడు? నువ్వు చేసింది ఆ పని కాదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. సర్పములారా, సర్ప సంతానమా, రాబోచున్న తీర్పును గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. మారు మనసుకు తగిన ఫలం ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉంది, తస్మాత్ జాగ్రత్త అన్నాడు. మత్తయి 3:7. మత్తయి 3:7 అంట. ఇప్పుడు చెప్పండి, ఫలించాలా లేదా? దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించాలి. కాని ఫలాలు ఫలిస్తే ఏం చేస్తాం? నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక రోజంతా నువ్వు పని చేయటానికి వెళితే 24 గంటలు 8 గంటలు వర్క్ చేస్తే నీకు అక్కడ నుంచి రెస్ట్. పొద్దున పనికి పోతావు, సాయంత్రం 6 కల్లా పని దిగుతావు, వచ్చి ఇంటికాడ హాయిగా నిద్రపోవటమేగా. అంటే 2 వంతులు రెస్టు, 1 వంతు పని. 3 వంతులు 24 గంటలు అండి. ఒక 8 గంటలే నువ్వు వర్క్ చేసేది. ఇంకా మిగిలిన 2 భాగాలు 2 వంతులు 16 గంటలు రెస్టే. ఏదో ఇంటికాడ పనులు చక్కబెట్టుకోవటానికి రెస్ట్కి 8 గంటలు అయిపోయినాక రెస్ట్. 6 రోజులు పని చేస్తే ఆదివారం రోజు పూర్తి విశ్రాంతి. కానీ నరకంలో 1000 ఏళ్ళైనా విడుదల ఉండదు. అందుకే ప్రభు హెచ్చరిక చేశాడు. అంత డేంజర్ ఉంది కనుకనే మీకు ఆ ఘోరమైన నరకంలో ఆ హింస ఉండకుండానట్లు, ఆ యాతన మీకు కలగకుండానట్లు పడాల్సిన బాధంతా నేను పడ్డా కల్వరి సిలువలో. మీ పాప భారమంతా నా మీద వేసుకొని మోసి నా రక్తంతో మీకు విమోచన ప్రసాదించా. కేవలం నా యందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది విశ్వాసమును బట్టి మీరు నా బిడ్డలుగా నా సంఖ్యలోకి చేర్చబడండి. ఇది కేవలం ఉచితం, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరి లేదు అని ఆయన చెప్పాడు. తెలివైన వాళ్ళందరూ జాగ్రత్త పడ్డారు. బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి ఇక్కడ ఉన్న వాళ్ళలో. అది జాగ్రత్త పడ్డారు, ఎందుకైనా మంచిదని. కొంతమంది ఎంత చెప్పినా ఎక్కట్లా. నేను ఇంకా బాప్తిసం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు. మరి ఇంకెప్పుడు పొందుతావు? ఏసైకి ఏమన్నా మెంటల్ అనుకున్నావా? ఏసైకి ఏమన్నా మతిపోయి వచ్చి ప్రాణం పెట్టాడు అనుకున్నావా? ఘోరమైన నరకంలో నువ్వు పడకుండా నిన్ను కాపాడుకోవటానికి కదా ప్రాణం పెట్టాడు. మరి ఇంత త్యాగం చేసి జాగ్రత్త పడినాయన అని చెబుతుంటే, ఏమండి ఒక మాట, నరకం లేదనుకో, మరి ఎందుకంటే ఆయన వచ్చి అంత శ్రమ పొందింది? నరకం అనేది లేకపోతే, మన ఆత్మకు తీర్పు లేకపోతే, యుగ యుగాలు మంటే అగ్నిగుండం లేకపోతే ఆయన ఎందుకండి అంత చిత్రవద అనుభవించాలి? మతిపోయా. రేపు తీర్పులో కూర్చుంటాడు, ఎట్లనే కూర్చుంటాడు, నువ్వే నిలబడతావు. ఏమరా నీకు అవకాశం ఇచ్చాను, నిన్ను దర్శించాను, నీతో మాట్లాడాను, ఎందుకని నువ్వు నా మాటకు విధేయత చూపలేదు కుమారుడా అంటాడు. అంటే ప్రభా చాలామంది చెబుతారు కానీ అవన్నీ చూడలేదు కదా. నిజమా అనుకున్నానయ్యా. నిజమా అని నువ్వు అనుకున్నావు, మరి వీళ్ళు అట్లా కాదు కదరా, నిజమని నమ్మి వచ్చి రక్షణ పొందారు విశ్వాసంతో. ఒరే ఒక చిన్న లాజిక్ అర్థం కాలేదని నీకు? నేను వచ్చి చచ్చిపోయా కదరా అక్కడ, నీకోసం ప్రాణం పెట్టాను కదా నా కుమారుడా అంటే అది కూడా కహాని అనుకున్నా ప్రభువా. మరి కహాని కదా, అది చరిత్ర కదరా, హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా నీకు చూపించాను కదా నేను అంటే అది కూడా కహాని అనుకున్నా ప్రభువా. తీర్పు సంగతి హెచ్చరించబడ్డావు కదా, అది కూడా కహాని అనుకున్నా ప్రభువా. అరే చావు ఉందని తెలుసు కదా,
అందరు చేస్తారుగా, నేను చావను అనుకున్నా ప్రభా. ఎక్కడ కూడా నువ్వు ఆమోదించలేదురా. కాబట్టి నీ నాశనమునకు నువ్వే ఉత్తరవాదివి. నీకు ఇన్నిసార్లు దర్శించాను, ఇన్నిసార్లు నీతో మాట్లాడాను. ఫలానా దగ్గర రైల్వే స్టేషన్లో నువ్వు కూర్చున్నప్పుడు నా బిడ్డను పంపించి కరపత్రం నీకు వచ్చేటట్టు చేశాను, అక్కడ నీతో మాట్లాడాను. ఫలానా ఇంట్లోకి నువ్వు వెళ్ళి కూర్చున్నప్పుడు టీవీలో వాక్యంలోంచి నా దైవజనుడి ద్వారా నీతో నా సేవకుడి ద్వారా నీతో మాట్లాడాను, అక్కడ కూడా నువ్వు పెడచెవిన పెట్టావు. మీ ఇంటి పక్కన ఉన్న ఫలానా వ్యక్తి ద్వారా నీతో మాట్లాడాను, అక్కడ నువ్వు పెడచెవిన పెట్టావు. అనేక పర్యాయములు నిన్ను ప్రేమించి ప్రేమించి నిన్ను దర్శించి ఎన్ని మార్లు హెచ్చరించినాను విననందున నీ పాపాలు కడిగేసుకునే ఛాన్స్ ఇవ్వకపోతే నా తప్పు. ఇచ్చినా నువ్వు దాన్ని వినియోగించుకోలేదు గనుక నీ నాశనమునకు నువ్వే ఉత్తరవాదివిగా బో అంటాడు. మళ్ళా యమగోళ సినిమా అనుకోవాగండి. ఏంటిది? యమగోళ మూవీ ఉంది కదా, యమగోళ మూవీ పేరు కూడా చెప్తున్నా, మూవీ పేరు, ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు చూసాలే. అందులో హీరో పోయి నరకంలో యమధర్మరాజుకి వాళ్ళ టీంకి వైరం పెడతాడు. అక్కడ ధర్నాలు ర్యాలీలు చేస్తారు. ఎక్కడ? నరకలోకంలో. నరేడి పాపం ఆయన హీరో గారు, ఆయన అక్కడికి పోయి చాలా కాలం అయింది. ఎక్కడికి? చచ్చిపోయి ఇంతవరకు మళ్ళా లేవలా, రాలా మళ్ళీ. సినిమా కహానీలు కాదు, లైఫ్ రియల్. ఆవిరిలాగా మాయమైపోతా ఉన్నారు నీ కళ్ళ ముందు. దుఃఖలాగున్నాడు బక్క జిక్కిపోతున్నాడు. సౌందర్యవంతురాండ్రు అస్థిపంజరాలాగా మారిపోతున్నారు. నీ కళ్ళ ముందే తిరుగుతూ, నీ ఇంట్లో తిరుగుతూ, నీ ముందు తిరుగుతూ, అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు మళ్ళీ ఇంకెప్పటికీ కనపడకుండా అదృశ్యమైపోతున్నారు. అర్థం కావట్లేదా నీకు? అర్థం కావట్లేదా? కంటికి కనబడుతున్న ఈ దృశ్యలోకం ఒకనాటికి మాయం. కంటికి కనబడని ఆ దృశ్య ప్రపంచమే వాస్తవం. ఓ భక్తుడు పాడాడు, నరకమనగపు తోట కాదది అగ్నిగుండమండి, నరకమనగపు తోట కాదది అగ్నిగుండమండి, అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొనుదురండి, ఏమి చేసి ఆ నరక బాధ తప్పించుకొనుదురండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము బాపలేవు అండి. వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్థము సుమ్మండి, పాపము బాపలేవు అండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు బాధ. ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి, ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి. నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి, వెలుపల వెదకి దండుగండి. నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి, వెలుపల వెదుకు దండగండి. స్తోత్రం.